నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ, జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు బాధపడుతూ, కష్టాలు పడుకుంటూ, బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానబలము 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము, జీవితము, లలాటకంలో చూసుకుంటే ఇలా పేరు బలములో స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవటం. పెద్దవాళ్ళు కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా అమ్మా నాన్న, అత్తామామ వాళ్ళ తరపు నుంచి కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా ఒక ఇల్లు కట్టుకోవటం కానీ, ఒక గూడు పూర్తి చేసుకోవటం కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ, ఎన్నో రోజుల నుంచి ఇల్లు కలలు అనే కళ ఫలించిపోతుంది. మరి ఇలాంటి టైంలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశాడు, మల్లన్న చెప్పాడు, ఎల్లన్న చెప్పారు, ఎంకన్న చెప్పాడు, అలాగా వేరే వాళ్ళ మాటలు విని లేనిపోయిన దాంట్లో మీరు ఇరుక్కోవద్దండి. ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ మనకి కంప్లీట్ అయ్యేంత వరకు మనం జాగ్రత్త పడాలి. మరి ఆ కంప్లీట్ అయ్యేంత వరకు కాకోకుండా మన దగ్గర కొంచెం ఉంచుకొని ఎక్కువగా చేసుకుంటే ఒక 25% మన దగ్గర ఉంచుకొని 75% మనం అప్పు తెచ్చి కట్టుకుంటే ఇల్లు ఉండదు పోతుంది, ఉంచుకున్నది పోతుంది. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి. కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. కొద్దిగా ఆలోచన చేయాలి. మరి ఇల్లు అంటే మనం ఏదో ఒక విధంగా కట్టుకోవచ్చు. మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ సంబంధించింది కాబట్టి ఇటు 3 తరాలు, అటు 3 తరాలు ఆలోచించాల్సిన విషయం.
ఏం పర్వాలేదులే అన్నట్టుగా గబగబాని చేసుకొని ఆమె పెట్టే బాధలకి, ఆమె పడే కష్టాలకి, ఆమె పెట్టే మనకి విధానాలకి దిమాగు ఖరాబ్ అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ మీ ఐడియాల్ని పబ్లిక్ చేయొద్దండి. ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా ధరించొద్దండి. మరి మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం ఏమిట్రా అంటే జై శ్రీరామ్, రాముణ్ణి పూజించండి. ఆ రాముడు గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి 9 ప్రదర్శనలు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండాల్సిన బంధుమిత్రుల్ని పిలిపించుకొని వాళ్ళకి అన్నదానమో కానీ వస్త్రదానం అయినా కానీ మీ చేతుకుంటా ఇచ్చినట్టుకైతే మీలో ఉండాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మీ మీద దరిద్ర దోషాలు పోతాయి, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మరి విద్యాపరంగా చూసుకుంటే చదువులో మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, అనుకున్న కార్యక్రమాలలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటారు. కాబట్టి ఈ నరదిష్టి వలన ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా దాని వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతి కాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం కానీ, ఎవరు మీరు నమ్ముకుంటారో అట్నుంచి మీకు సికాకులు రావటం కానీ, ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడే జాగ్రత్త పడాలి. మీరు ఏ కార్యక్రమైనా కూడా అతి జాగ్రత్తగా పడుకోకుండా ఉన్నట్టుకైతే మరి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. కానీ 3 గ్రహాలు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తున్నాయి. ఆ 3 గ్రహాలు మీ మీద నుంచి లేకోకుండా ఉండాలి అంటే లక్ష్మి మీ చేతిలో నిలబడాలి. మెయిన్గా డబ్బు మీ చేతిలో నిలబడితే బెల్లం ఉన్నంత వరకే మీకు ఈగలు వెళ్తాయి. బంధువు మిత్రులు స్నేహితులు ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తారు, డబ్బు లేకపోతే ఏ ఈగ వాళ్ళదు. ఆ విధంగా డబ్బు ఉన్నంత వరకే మీ బంధువు మిత్రులు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడేది, తిన్నవా లేచివా, కష్టాలు ఎలా ఉన్నాయి, చేసే పనులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది ఏమిటా అనేది అడుగుతుంటారు. అదే నీ దగ్గర ₹1 లేకపోయింది అనుకో, ఇక నేను పలకరిస్తే మళ్ళీ నువ్వేమైనా అప్పు అడుగుతావని నీకు మళ్ళా ఫోన్లు కానీ మాట్లాడటం కానీ ఉండదు. ఎందువల్లంటే సమాజం అలా అయిపోయింది. ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట మీద కానీ గౌరవం మీద కానీ నిలబడేవాళ్ళు. ఆ గౌరవార్థాలు ఇప్పుడు కనబడతలేదు. డబ్బు ఎక్కడుందో అక్కడే ఉంటుంది గౌరవార్థం. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి. మీరు చేయాల్సిన పూజ శ్రీరాముణ్ణి పూజించేసి మీరు ఏ కార్యక్రమైనా కానీ చేసే ముందు ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకొని ముందడుగు వేయండి. తప్పకుండా మీకు కష్టాలు, నష్టాలు, దోషాలు శాంతమైపోతాయి. అనుకున్న కోరికలు ముందుకు ఎదురవుతాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగు, ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని పనులు అయ్యి అతి వేగంగా మీకు కరెక్ట్గా సక్సెస్ కావాల్సిన యోగం కూడా చాలా వరకు మీకు కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద పోయే నెంబర్కి నాకు సంప్రదించినట్టుకైతే 9399922254 ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీ పేరులో మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.